అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. నేను పిఎస్కి వెళ్ళి దరఖాస్తు ఇస్తే అసలు కనీసం ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు సార్. ఇంకా అంటే ఇదేంటి అని అడిగితే ఒకరోజు నువ్వు స్టేషన్కి మాట్లాడదాం, కేసు ఎఫ్ఐఆర్ చేద్దాం, అది అని చెప్పేసి అన్నారు. మా పెద్ద మనుషులలో ఇప్పుడు ఉన్న ప్రవీణ్ కుమార్ సార్, శాలిగౌరవం వేస్తే పెద్ద మనుషులలో మాట్లాడుకున్నాక వాళ్ళు సరే అమ్మాయికి న్యాయం చేయాలి, 2 పిల్లలు ఉన్నారు అనేసి వాళ్ళు ఇంత ల్యాండ్ నాకు పట్టా చేపిస్తా అని మా అత్తగారిది ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఎస్ఐతో మాట్లాడుకొని ఎస్ఐ నాకు ఒకరోజు నైట్ 9ంటికి ఫోన్ చేసి నీకేం నొప్పి అవుతుంది, పిల్లల పేరు మీద చేస్తే నీ పేరు మీద వాళ్ళు చేయరంట, అది అని చెప్పేసి కట్ చేసిండు. ఫోన్ కట్ చేసినాక తెల్లారి మేము స్టేషన్కి వెళ్ళాక సారు అందరినీ బయటికి వెళ్ళగొట్టి ఎంక్వైరీ అని చెప్పేసి ఆయన ఇష్టం ఉన్నట్టుగా ఎలా పడితే అలా మాట్లాడి నాతో టీ పెట్టించుకున్నాను. నేను పెట్టాను సార్, నాకు నాకు రావు, కనీసం మా ఇంట్లో నేను వంటగదికి వెళ్ళేది కూడా తెలియదు అన్నా కూడా నాతో ఫోర్స్గా బలవంతంగా టీ పెట్టించుకున్నాడు. ఇంకెప్పుడైనా నీకు ఏ విధంగా పర్సనల్గా యూజ్ అంటే నాకు ఏదైనా ఫోన్ చేయి నువ్వు పర్సనల్గా అని చెప్పేసి ఆయన పర్సనల్ నా పిటిషన్ ఇచ్చిన కింద నా నెంబర్ ఉంటుందిగా, ఆ నెంబర్ ఆయన పర్సనల్ సెల్లో కొట్టుకొని నాకు రింగ్ ఇచ్చిండు. నేను పట్టించుకోలేదు, అవసరం లేదన్నట్టుగా నేను ఊరుకున్న తర్వాత సారు బాగానే 1 గంటన్నర 2 గంటల సేపు లోపల కూర్చోబెట్టి ఎవరిని లోపల రానివ్వలేదు. నాతో వచ్చిన ఒక పెద్ద మనిషి అండి, ఏంది ఇంతసేపు అమ్మాయిని లోపల కూర్చోబెట్టుకోండు, ఎందుకు ఆ అమ్మాయితో టీ చేయిస్తున్నాడు, కనీసం ఎంక్వైరీ చేసేటప్పుడు ఒక లేడీ కానిస్టేబుల్ కూడా నా పక్కన ఉంచకుండా ఇష్టం ఉన్నట్టుగా అసభ్యంగా ఎలా పడితే అలా మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పటికి నేను ఏం అనకూడదు, తల దించుకొని ఉన్నా. ఇప్పుడు నాదేదో తప్పు అన్నట్టుగా వేరే వాళ్ళతోని నాదేదో తప్పు అన్నట్టుగా అందరితోని పెట్టిస్తున్నాడు నా మీద బ్యాడ్గా. ఎలా అంటే ఆయన ఏదో కరెక్ట్ అన్నట్టు, నేనేదో బ్యాడ్గా నా పర్సనల్ విషయాలుగా నేనేదో ఆయనని బ్యాడ్గా ఇట్లా పోర్ట్రేట్ చేసినట్టుగా ఆయన అందరితోని న్యూస్లో ఆయన వేయించుకుంటున్నాడు. ఎస్పీ ఆఫీస్కి ఆయన మీద సార్ మీద నేను పిటిషన్ ఇవ్వడానికి వచ్చిన, నాతోని ఇట్లా మిస్బిహేవ్ చేసింది కదా, నేను దాని గురించి దరఖాస్తు ఇవ్వడానికి వచ్చిన. ఆయన మా పర్సనల్ విషయంలోకి ఇన్వాల్వ్ అయ్యండి. సరే కేసు ఫైల్ అయిపోతే సరే ఆయనతో మనకేం అవసరం ఉండదు, ఇంకా నేను స్టేషన్కి రావాల్సిన అవసరం ఉండదు అన్నట్టుగా నేను అప్పటి వరకు నేను ఓపిక పెట్టినాక ఇక్కడ విషయాలు బయటికి వెళ్ళాక నువ్వు చెప్పొద్దు, బయట ఎవరికైనా చెప్తే మీకు ఇంకా మీ కుటుంబం వాళ్ళకైనా ఏదైనా నేను ఇది చేస్తా అది చేస్తా అని బెదిరించాక నేను కామ్గుండి మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు ఏం కూడా నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఆయన అనే మాట కంటే ఇప్పుడు బయట అందరూ నా గురించి చెడ్డగా అనుకునేదే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు నాకు బతకాలన్నా ఇబ్బందిగా ఉంది. చేసిన సార్, అక్కడ నుంచి ఏం రాలేదు. కనీసం ఎంక్వైరీ కూడా మీ ఊరికి వస్తా స్టేషన్కి వచ్చి ఎంక్వైరీ చేస్తా అన్నారు. సాయంత్రం 6ంటికి సార్ ఫోన్ చేసి ఎస్బీకి చెప్తే ఆ సార్ ఫోన్ చేసి సాయంత్రం 6ంటికి మీరు నల్గొండకు రండి, మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తాను అడిగాడు నన్ను. ఒక్కసారి ఫోన్ చేసి సాయంత్రం 6ంటికి ఫోన్ చేసి నల్గొండకు రండి, మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలని నన్ను అన్నారు. అప్పుడు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడేమో మేమే వస్తాం, శాలిగౌరవం వచ్చి స్టేషన్లో మీకు దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటామని చెప్పారు. మేము మమ్మల్ని వాళ్ళు వస్తున్నప్పుడు సాయంత్రం 6ంటికి మాకేం సౌకర్యాలు ఉంటాయని మేము ఇక్కడికి వచ్చి మేము ఎంక్వైరీలో కూర్చొని మేమేం మాట్లాడగలుగుతాం? గౌరవం వచ్చినా నేను వెళ్ళేదాన్ని. సాయంత్రం 6ంటికి నల్గొండకి నెకరకల్కి నల్గొండకి రాగలుగుతావా అని అడుగుతున్నారు. కనీసం ఇప్పటి వరకు కూడా నేను ఐజీపీకి కూడా కాల్ చేసిన, కనీసం ఇప్పటి వరకు కూడా ఏ చర్య కూడా తీసుకోలేదు. నేను నాకు న్యాయం కావాలి అంతే. ఏ రకం ఇంకొకసారి ఇలాంటి సిచ్యువేషన్ ఏ స్త్రీకి కూడా రావద్దు. నాతో ఎవ్వరు మాట్లాడలేదు. మొన్న వచ్చి కంప్లైంట్ చేస్తేనే ఏది పట్టించుకోవట్లేదని మళ్ళీ వచ్చిన సార్. అది మాకు పర్సనల్ గా మాకు ఇష్యూ ఉన్న వాళ్ళతోని కూడా మా పర్సనల్ విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అని నాకు కట్నం కిందకి ఇచ్చిన భూమిని దగ్గర ఉండి చెడగొట్టించిండు. భూమి ఇత్తులు పెట్టినాం, చెట్లు మొలిచినాయి, అన్ని మొలిచినా కూడా దగ్గర చెడగొట్టించిన మార్నింగ్ ఎమ్మటే వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఆ అమ్మాయి భూమి చెడగొట్టించిరంటగా అనేసి సారే ఫోన్ చేసి అడిగిండు. ఆయన చేసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి పోయి చూసుకున్న దాకా కూడా
ఎలాంటి ఇది మాకు తెలియకుండానే ఆయనకు తెలిసిపోయింది ముందే. మేము మళ్ళీ పిటిషన్ ఇవ్వడానికి అదే స్టేషన్కి వెళ్ళినాం. వెళ్తే కనీసం మాకు వెళ్ళి ఏఎస్ఐకి ఇచ్చేపోండి అని మమ్మల్ని చీప్గా తీసి పడేసిండు. మేము ఏఎస్ఐకి ఇద్దామని వెళ్తే ఏఎస్ఐ చెడగొట్టిన ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడు, నేను ఎస్ఐతో మాట్లాడుకున్నా, మాకు సంబంధం లేదు, నేను ఏదన్నా మంగళవారం వచ్చి మాట్లాడదాం, మాకేం అవసరం లేదని చెప్పేసి మాట్లాడాడు అంతే. అట్లా మా డాడీ మీద కానీ కనీసం ఏ కేసు పెట్టినా అది పట్టించుకోవట్లేడు. ఏదైనా మాకు మా డాడీ విషయంలో కానీ ఏదైనా కానీ మా డాడీకి 24 hours నైట్కి నైట్ కేసు చేసిండు మా డాడీ మీద. అది ఏ కేసు అనేది తెలియదు కానీ కేసు చేసి పెట్టిండి. కనీసం ఇక మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అది మొత్తం క్లోజ్ చేసి కామ్గా ఏం తెలియనట్టుగా నా మీద ఇంకా బ్యాడ్గా చెప్తున్నాడు. కుల సంఘాలను పెట్టి గతంలో మేము రావడం ఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది. గతంలో మేము 24వ తారీఖు నాడు ఎస్పీ ఆఫీస్కి రావడం పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో మేము డీజీపీ కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఎంక్వైరీ కొరకని ఒకసారి ఫోన్ చేస్తే మాకు ఏ వెహికల్ ఉంది, ప్రాణభయం ఉంది, మేమే రమ్మని చెప్పినాం. అయినా కానీ వాళ్ళు ఇంతవరకు రాలే. వచ్చిర్రట కానీ మాకు తెలియకుండా ఒక 17 మందిని ఊళ్ళో ఎంక్వైరీ చేసుకుని పోయిరని మాకు సమాచారం వచ్చింది. దాని మీద మళ్ళీ ఈ రోజు ఇవ్వడానికి మళ్ళీ మేము వచ్చినాం. అసలు మా ఎవరి సమాచారం ఏమి ఎంక్వైరీ చేసారు, వాళ్ళ ఏమి తేలింది అని మాకు అర్థం కాని పరిస్థితి. ఆయన కుల సంఘాలతోటి మళ్ళీ పెట్టించి ఎస్ఐ చాలా మంచోడు ఇలా కాదంటే, ఎస్ఐ మంచోడు కాదన్నప్పుడు మేము చెడ్డోళ్ళం అన్నట్టే కాదని మాకు అంత భయభ్రాంతులతో మా పాప గురైంది. దానివల్ల మేము మళ్ళీ ఒకసారి ఎస్పీకి కలిసి ఫిర్యాదు ఇద్దామని మనం. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు